హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి హిస్టరీ ఆఫ్ అయోధ్య. మొత్తానికి అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరబోతున్నాడు. దగ్గర 500 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఇదే. పాపం శ్రీరామునికి తన పుట్టిన ప్లేస్లోనే భూమి లేకుండా పోయింది. ఆయన తన వనవాసంలో అయితే ఎన్ని కష్టాలు పడ్డాడో సేమ్ అట్లనే అయోధ్యలోని రామాలయం కూడా దాదాపు 500 ఏళ్ళ నుంచి కష్టాలు పడుతూనే ఉంది. దానికోసమే ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలు చేసినాం, ఎంతోమంది ప్రాణాలు కూడా వదిలేరు. ఈ వీడియోలో మనం అయోధ్యలో జరిగిన వివిధ విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు అయోధ్యలో ఏం జరిగింది, ఇదంతా జరగడానికి కారణం ఎవరు, అసలు అయోధ్యలో రామాలయం గురించి గొడవలు ఎట్లా మొదలైనవి, మసీదులోని దేవాలయాలను ఎందుకు కూల్చారు, హిందువులకు ముస్లింలకు గత 500 ఏళ్ల నుంచి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, లాస్ట్కి మనకు అయోధ్య ఎట్లా దక్కింది, ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను సొల్యూషన్ చెప్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడరి. ఎందుకు చెప్పనా, మొత్తం ఇంటర్లింక్స్ ఉంటాయి వీడియోలో. మీరు కొంచెం స్కిప్ చేసిన వీడియో మీకు అర్థం కాదు. 2.77 ఎకరాల రామజన్మ భూమి కోసం ఎన్నో యుద్ధాలు, ఎన్నో గొడవలు చేసినాం. ఈ అయోధ్యలో రామమందిరం ఉండాలనే ముచ్చట ఇప్పుడు మొదలైంది ఏం కాదు. 16th సెంచరీలో ఈ టాపిక్ పైన డిస్కషన్ స్టార్ట్ అయింది. బట్ 18th సెంచరీలో ఇంకెక్కువ అయిపోయింది. కరెక్ట్గా ఈ రోజు నుండి 150 సంవత్సరాల ముందు అయోధ్యలో రామమందిరం కోసం ఎంతోమంది చనిపోయారు. ఇంకా కొందరైతే వాళ్ళ జీవితం మొత్తాన్ని రామమందిరం కోసం సాక్రిఫైస్ కూడా చేసుకున్నారు. కానీ అప్పట్లో అంతగానో ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు. కానీ మనం అయితే ఇంకా కొన్ని రోజుల్లో రామమందిరం అయితే చూడబోతున్నాం. వాళ్ళు ఎంతో పోరాడి దెబ్బలు తిని కష్టపడిన దానికి మనం రిజల్ట్ చూడబోతున్నాం. 492 సంవత్సరాల ముందు రామమందిరాన్ని అప్పటి నవాబ్ అయిన మహమ్మద్ బాబర్ కూల్చేసిండు. 1528లో బాబర్ అక్కడ ఉన్న రామమందిరాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టించిందని అందరూ తెలుసు. కానీ అంతకుముందు ఏం జరిగింది అది మ్యాక్సిమం ఎవరు తెలిసి ఉండదు. అదేంటంటే అసలు అయోధ్య రామ మందిరాన్ని శ్రీరాముడు కొడుకైన కుషుడు కట్టించిందంట. ఆ టైంలో ఒక్క అయోధ్యలోనే 3000 సీతారామ మందిరాలు ఉన్నాయంట. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో దాంట్లో చాలా టెంపుల్స్ కూడా పడిపోయినాయంట. కానీ అప్పుడే కింగ్ విక్రమాదిత్య మళ్ళీ అన్ని టెంపుల్స్ని కట్టించేసిందంట. కొన్ని సంవత్సరాల వరకు అయోధ్యలోనే ఆ టెంపుల్స్లో పూజలు కూడా జరుగుతున్నాయంట. ఆ తర్వాత ఏప్రిల్ 21, 1526లో మహమ్మద్ బాబర్కి అండ్ ఇబ్రాహిం లోడికి యుద్ధం జరిగింది. ఆ 1528 కల్లా బాబర్ సైన్యం అయోధ్యకు వచ్చేసింది. అప్పుడు బాబర్ చెప్పడంతో బాబర్ సేనాధిపతి రామమందిరాన్ని కూల్చేసి మసీదుని కట్టుకున్నారంట. ఆ మసీద్ని అందుకని ఇప్పుడు మనం దాన్ని బాబరీ మసీద్ అని కూడా పిలుస్తాం. ఆ తర్వాత 150 years వరకు ఏ లొల్లి పంచాయలు ఏం లేకుండా స్మూత్గా సాగిపోయింది. ఆ టైంలో మనల్ని మొఘలులు పరిపాలిస్తుండే. ఆ తర్వాత 1717లో అంటే బాబరీ మసీద్ని కట్టిన 190 years తర్వాత జైపూర్కి రాజైన రాజా జైసింగ్ ఆ మసీద్ చుట్టుపక్కల ఉన్న భూమిని సొంతం చేసుకోవాలని చూసిండు. మన హిందువులకి ఆ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అని రాజా జైసింగ్కి బాగా తెలుసు. అందుకే ఆ రాజు మొఘలులతో సంబంధాలు బలంగా చేసుకొని ఆ ప్లేస్ని దక్కించుకుందామని చూసిండు. బట్ పాపం ఎంత ట్రై చేసినా ఆ ప్లేస్ని సొంతం చేసుకోలేకపోయిండు. అయితే ఆ రాజా జైసింగ్ హిందువులు పూజలు చేసుకోవడానికి ఆ మసీద్ దగ్గరలో ఒక చిన్న రామ మందిరాన్ని కూడా కట్టించిందంట. ఫ్రెంచ్ ఫీస్ట్ జోసెఫ్ 1778లో ఏం ప్రూఫ్స్ లేకపోయినా కానీ ఆ బాబరీ మసీద్ అయోధ్యలో రాముడు పుట్టిన దగ్గరనే ఉందని చెప్పిండు. జస్ట్ అలా అన్నాడు అంతే, ఏం ప్రూఫ్స్ కూడా లేవు ఆయన దగ్గర. ఆ టైంలో ముస్లిమ్స్ మసీదులో కూడా నమాజులు చేస్తుండే. అదే టైంలో మన హిందువులు కూడా బయట ఉన్న రామ మందిరంలో పూజలు కూడా చేసుకుంటుండే. అయితే రామ మందిరం పడగొట్టి 200 సంవత్సరాలు అయినా కూడా మనోళ్ళు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలే. ఒకప్పుడు అయోధ్యలో చాలా రామమందిరాలు ఉంటుండే. కానీ పోయి రాముడు పుట్టిన ప్లేస్ దగ్గర ఉన్న రామమందిరాన్ని కూల్చి నువ్వు మసీదు కట్టిన విషయాన్ని మనోళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు 1813లో బాబర్ మన రామమందిరాన్ని కూల్చేసినని కొంతమంది మన హిందువులు పోయి ఆయన మీద ఒక పిటిషన్ చేశారు. ఆ మసీదులో మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన గుర్తులు అవి చిన్నవి ఉన్నాయని అక్కడికి వచ్చిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ చెప్పిండంట మనకి. ఆ తర్వాత 1838లో బ్రిటిష్ సర్వేయర్ మొంట్గోమెరీ మార్టిన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది మనకి. ఆయన రిపోర్ట్లో ఏం చెప్పిండంటే అక్కడ కట్టిన మసీదుని కట్టడానికి వాడిన పిల్లలు రామమందిరం నుండే తీసుకున్నారంట అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసింది ఆయన. ఆ రిపోర్ట్స్ బయటికి వచ్చినాక చాలా పెద్ద గొడవలు కూడా జరిగినాయి. అప్పుడు ఈ విషయం అందరికి తెలిసిన వెంటనే అక్కడ నమాజ్తో పాటు పూజలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఒక సైడ్ ఏమో మసీదులో నమాజులు చేస్తుండే, ఇంకో సైడ్ ఏమో రామమందిరంలో పూజలు చేస్తుండే. 1853లో నవాబ్ వాజిద్ అలీషా కాలంలో ఫస్ట్ టైం మంచిగా సాంప్రదాయంగా పూజలు జరిగినాయంట మనకి. ఆ తర్వాత 1855 వరకు హిందువులు ముస్లింలు ఒకటే దగ్గర పూజలు చేసుకుంటుండే. 1855 తర్వాత ముస్లిమ్స్కి మసీదు లోపలికి రావడానికి పర్మిషన్ వచ్చింది. బట్ మన హిందువులకు మాత్రం రాలే. ఆ తర్వాత మన హిందువులు మసీదు నుండి ఒక 150 అడుగుల దూరంలో చిన్న ఒక రాముని వేదిక దగ్గర పూజలు చేసుకుంటుండే. ఆ తర్వాత 1885లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 138 సంవత్సరాల ముందు ఈ పంచ అంతా కోర్టు వరకు పోయింది. అప్పుడు మహంత్ రఘుబీర్ దాస్ రాముడి వేదిక మీద ఒక చిన్న పందిరి లాంటిది వేయాలని ఒక అర్జీ పెట్టుకున్నాడు. కానీ కోర్టు దాన్ని రిజెక్ట్ చేసేసింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా రామ మందిరం కోసం ఎప్పటి నుంచి ఎంతమంది కొట్లాడుతున్నారో. ఆ తర్వాత 1934లో మళ్ళీ అయోధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవలలో బాబరీ మసీద్ గోడ కూడా కొంచెం కూలిపోయిందంట. బట్ మళ్ళీ కట్టేసిరంట దాన్ని. కానీ ఆ గొడవ వల్ల అక్కడ నమాజ్ చేయడం మాత్రం ఆపేసిరంట. ఆ టైంలో మన దేశాన్ని మన బ్రిటిష్ సార్లు పరిపాలిస్తుండే. అప్పటి కాంగ్రెస్ ఎజెండాలో కూడా రామ మందిరం గురించి కానీ దాని గొడవల గురించి కానీ ఎవరు మాట్లాడలే. కానీ మన ప్రజలు మాత్రం బాబర్ రామ మందిరం కూల్చేసి మసీదుని కట్టిన
400 సంవత్సరాల తర్వాత కూడా రామ మందిరం కోసం స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ నుండి కానీ మీడియా నుండి కానీ ఇంకా వేరే ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాకపోయినా సరే ప్రజలు మాత్రం రాముడి మీద భక్తితో రామ మందిరం కోసం పోరాడుతూనే ఉన్నారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి వరకు వారానికి ఒక రోజు అంటే ఎవ్రీ ఫ్రైడే రోజు మసీదులో నమాజులు చేస్తుండే. అట్లనే రాముడి దగ్గర కూడా భక్తులు పూజలు చేస్తుండే. ఇక మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, అంతా మన చేతుల్లో ఉంటుంది. కనీసం ఇప్పుడైనా మన రామ మందిరం గొడవలు అన్నీ అయిపోయి రామ మందిరాన్ని కట్టడం స్టార్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క లీడర్ కూడా రామ మందిరం ముచ్చట కూడా తీయలే. సరిగ్గా ఆ టైంలోనే అంటే 1949లో ఒక ఆశ్చర్యమైన ముచ్చట ఒకటి జరిగింది. అందరు షాక్ అయిపోయారు దానికి. కరెక్ట్ December 30, 1949 రోజు పొద్దున్నే ఏవేవో గంటల సౌండ్లు వినిపించినాయంట. అక్కడ శ్రీరాముడికి పూజలు జరుగుతున్నాయని తెలిసింది. రాత్రికి రాత్రే మందిరంలో శ్రీరాముడి విగ్రహం ప్రత్యక్షమైందని మన హిందువులు దావా వేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ ముస్లిమ్స్ మాత్రం కావాలనే ఎవరో దొంగతనంగా లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పెట్టుంటారని మళ్ళీ మననే రివర్స్ అన్నారంట. చాలామంది అక్కడ జనం కూడా వచ్చారు, హిందువులు ముస్లింలు అందరూ వచ్చేసారు అక్కడికి. ఆ గొడవ ఎంత పెద్దగా అయిందంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఈ విషయం తెలిసి ఆ మందిరంలో ఉన్న విగ్రహాన్ని తీసేసి సేమ్ ముందులాగానే మార్చండి అని మెజిస్ట్రేట్ కేకే నాయక్కి ఆదేశాలు ఇచ్చిందంట. అప్పుడు కనుక ఆ కేకే నాయక్ వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుంటే మాత్రం జనం మొత్తం కంట్రోల్ తప్పి ఊహించలేనంత పెద్ద గొడవలు జరుగుతుందంట. అయినా ఒకసారి వెలిసిన విగ్రహాన్ని తీసేందుకు ఏ పూజారి కూడా ఒప్పుకోడు. అప్పుడు కేకే నాయక్ ఒక మంచి ఐడియా వచ్చిందంట. విగ్రహాన్ని తీసే బదులు ఆ విగ్రహం చుట్టూ గేట్స్ లాంటివి ఏమైనా పెడదామని నెహ్రూ గారికి చెప్తే అది కూడా రిజెక్ట్ చేసేసింది ఆయన. ఆ తర్వాత 1950లో హిందూ మహాసభల లాయర్ గోపాల్ సింగ్ రాముని విగ్రహానికి పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని అడిగిండు. ఆ కేసు కూడా ఆల్మోస్ట్ 35 years కూడా కట్టనే నడిచింది, కానీ రిజల్ట్స్ అయితే ఏం రాలే. ఆ తర్వాత మళ్ళీ 1980లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామ మందిరం విషయంలో కొన్ని చిన్న చేంజెస్ రావడం స్టార్ట్ అయినాయి. ఆ సమయంలో సంఘ్, విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీలు కలిసి మన రామ మందిరం విషయంలో కొంచెం సపోర్ట్గా ఉంటుండే. యాక్చువల్గా 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఒక కార్యక్రమం చేసి సీతామది నుండి అయోధ్య వరకు రథయాత్ర చేయాలని అనుకున్నారు. బట్ అప్పుడే ఇందిరాగాంధీ గారు చనిపోవడంతో ఆ రథయాత్రను కూడా ఆపేసేసారు. కానీ 1986లో మళ్ళీ రామమందిరం గురించి ఒక గొడవ. ఆ గొడవ రామమందిర దశని పూర్తిగా మార్చేసింది. పబాను కేసులో పబాను తన భర్తకి డివోర్స్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకున్నా కానీ చాలామంది ముస్లిమ్స్ దానికి ఒప్పుకోలే. సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ ఈసారి ముస్లింని సంతోషపెట్టడానికి తీసుకున్న నిర్ణయం వాళ్ళకి నచ్చలే. చాలా కోపం పెంచుకున్నారు ఆయన మీద. అప్పుడు రాజీవ్ గాంధీ హిందువులను సంతోషపెట్టేందుకు మూసి ఉన్న బాబ్రీ మసీద్ని తీసి హిందువులు పూజలు చేసుకోండి అని చెప్పిండు. దాంతో ముస్లిమ్స్ అందరు కలిసి 1986లో బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఒకటి స్టార్ట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ ఇయర్ లాల్ కృష్ణ ఆద్వానీ గారు సోమనాథ్ నుండి అయోధ్య వరకు ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్లు రథయాత్ర నిర్వహించిండు. ఆ రథయాత్రలో ఉన్నప్పుడే బీహార్లోని ఒక ప్లేస్లో ఆయన అరెస్ట్ కూడా చేశారు. మొత్తం మీద ఆ రథయాత్ర కంప్లీట్ చేయడం కోసం చాలామంది భక్తులు వచ్చారు. అంతమందిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఏం చేయాలో అర్థం కాక ఫైరింగ్ చేస్తే ఆ ఫైరింగ్లో చాలామంది చనిపోయారు కూడా. December 6, 1992 దాదాపు 2 లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చారు. ఆ టైంలో కళ్యాణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం ఉంటుండే, పివి నరసింహారావు గారు మనకు ప్రైమ్ మినిస్టర్ ఉంటుండే. అప్పుడు కళ్యాణ్ సింగ్ భక్తులను కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఫైరింగ్ చేయకూడదని చెప్పిండు. అయినా కానీ అంత ఎక్కువ మంది ఒకేసారి అయోధ్యకు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఇంకా చేసేది ఏం లేక ఏదైతే జరగొద్దు అనుకున్నామో మళ్ళీ అదే జరిగింది, సేమ్ ఫైరింగ్. అదే రోజు మధ్యాహ్నం 1:55 ఆ టైంలో మసీద్ ఫస్ట్ డోర్ వలగొట్టేసారు. నెక్స్ట్ 3:30కి ఆ టైంలో సెకండ్ డోర్ వలగొట్టేసారు. ఈవినింగ్ 5 వరకు ఆ ఉన్న 3వ డోర్ కూడా ఊలిపోయింది. ఇది జరిగిన తర్వాతనే కళ్యాణ్ సింగ్ని కుర్చీలోని దింపేసి ఉత్తరప్రదేశ్ని మొత్తం రాష్ట్రపతి పాలన లెక్క చేశారు. ఆ తర్వాత జరిగిన గొడవలలో ఆల్మోస్ట్ 1000 మందికి పైన చనిపోయారు. తర్వాత 7 సంవత్సరాల వరకు కోర్టు కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత 1990లో సెంట్రల్లో ఈసారి బీజేపీ వచ్చిన తర్వాత రామమందిరం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ముందు అసలు అక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి మసీదు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇప్పుడు ఈ మసీదు ఉన్న ప్లేస్లో అంతకుముందుకు ఒక హిందూ దేవాలయం ఉందని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సో అక్కడ ఒక హిందూ దేవాలయం ఉందని మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయింది. కోర్టు ఆ రిపోర్ట్స్ చూసి అక్కడ ఉన్న ప్లేస్ని ఒక 3 parts లాగా వేసి ముగ్గురికి డివైడ్ చేసింది. దాంట్లో కొంచెం రామజన్మభూమి ట్రస్ట్కి, కొంచెం నిర్మోహి ఆఖరాకి, మిగిలిన కొంచెం సున్నీ వాక్ బోర్డుకి వంచింది. కానీ ఈ ముగ్గురు ఆ కోర్టు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేయలే. ఆ తర్వాత 2011లో ఈ సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. అక్కడ కూడా 7 సంవత్సరాల వరకు ఈ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలే. ఒక మీడియేషన్ కన్సెంట్ పెట్టి అందరు ఒప్పందంతో ఈ విషయాన్ని క్లోజ్ చేద్దామని చూసింది. కానీ అప్పుడు కూడా ఏం సొల్యూషన్ దొరకలే. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ ఈ రామమందిర వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేరే లాంగ్వేజ్లో ఉంటుండే, దాన్ని ఫస్ట్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది. తర్వాత ఆగస్టు 2019లో కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి అన్ని పక్షాలకు తీర్పు ఇచ్చేసింది. ఏమనంటే అదే ఇయర్ నవంబర్లో మసీదు ఉన్న ప్లేస్ కంప్లీట్గా రామ మందిరానికి చెందినది మాత్రమే అని కోర్టు క్లియర్గా చెప్పింది.
ఆ తర్వాత February 5, 2020 రోజున రామమందిర నిర్మాణానికి మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. 1528లో అయోధ్యలో రామమందిరాన్ని పడగొట్టిన 492 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మన రామమందిర నిర్మాణం జరిగింది. మరి కొద్ది రోజుల్లో రామమందిర ఓపెనింగ్ సెరమనీ కూడా జరగబోతుంది. రాముని దర్శనం ప్రతి ఒక్కరికి దక్కుతుంది కూడా. ఎంతో కష్టపడి ప్రాణాలు పెట్టి తెచ్చుకున్న రామమందిరాన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రామమందిరం కోసం పోరాడిన ప్రతి ఒక్క అన్నకి, అక్కకి, అందరికీ మనందరం అండగా ఉందాం. ధర్మో రక్షతి రక్షః. మనం ధర్మాన్ని కాపాడదాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మొత్తానికైతే ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం అసలు రామమందిరం టెంపుల్ ఎట్లా కడుతున్నారు, ఏమేమి సీక్రెట్స్ దాంట్లో ఉంటాయి, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఆ టెంపుల్ని కడుతున్నారు అంటే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ రామమందిరం గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో, మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను ఒక్కరే తెలుసుకుంటే అస్సలు బాగుండదు కదా. మన ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఈ వీడియో తెలియాలంటే ఏం చేయాలి? అర్జెంట్గా షేర్ చేయాలి. ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 20K దగ్గరలో ఉన్నాం. మీరు త్వరగా అది కంప్లీట్ చేస్తే సెలబ్రేట్ చేసుకుందాం మనం. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్, జై శ్రీరామ్.